ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజ్ మాయా మెడలో తాళి కట్టబోతుంటే ఇక సుభాష్ అసలు నిజాన్ని అందరితో చెప్పేసి ఆ పెళ్ళిని ఆపించేస్తాడు. ఇక ఆ విషయం విన్న అపర్ణ అలాగే కుప్పకూలిపోతుంది. ఇక తనని హాస్పిటల్ తీసుకెళ్తే తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక దొంగ మాయా విషయం బయటపడేసరికి రుద్రాని తన విషయం కూడా ఎక్కడ బయటపడిపోతుందోనని ఆ మాయని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. ఆ మాయ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళను, నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చావు, ఈ ఇంటికి కోడలను చేస్తానన్నావు, నాకు డబ్బులు కూడా ఇస్తానన్నావు, ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఈ ఇంటికి కోడలను కూడా చేయలేదు, నేనెందుకు వెళ్ళిపోతాను, నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని వాళ్ళతో వాదిస్తూ ఉంటుంది. నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవు, నేను తర్వాత పంపుతానని చెప్తూ ఉంటే రుద్రాని నేను నిన్నైతే అసలు నమ్మను, ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు మోసం చేయాలని చూసావు, నన్ను మాత్రం మోసం చేయవని నమ్మకం ఏముంది, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇదంతా చేసింది నువ్వేనని ఇంట్లో అందరికీ చెప్పేస్తానని తను బెదిరిస్తూ ఉంటుంది. ఇక రుద్రాని తన గొంతు పట్టుకొని తనని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక ఆ మాయ భయపడిపోయి తనని విదిలించుకొని తన లగేజ్ సర్దుకొని అక్కడి నుంచి పారిపోతుంది. అపర్ణకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇక దాని లక్ష్యం మాయని తిడుతూ ఉంటుంది. ఆ మాయ ఎంత పని చేసింది, నాకు కానీ దొరికింటే దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించేదాన్ని అని చెప్తూ ఉంటే ఇక రుద్రాని నువ్వు ఆ పోలీస్ స్టేషన్లో అప్పగించే వరకు అది అక్కడే ఉంటుందా, అది ఎప్పుడో పారిపోయిందని తను చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కూడా పెద్దమ్మకి బాగలేదని మనం అందరం హడావిడిగా వచ్చేసాం, లేకపోతే ఆ మాయని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే తన చేత ఇదంతా ఎవరు చేయించారో అది కూడా బయటకు వచ్చిండేదని తను అంటూ ఉంటాడు. ఇక కావ్య కూడా ఆ మాయని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేసింటే తన వెనక ఎవరున్నారో మనకు తెలిసిండేది, వాళ్ళకి బుద్ధి చెప్పిండేవాళ్ళు అని తను అంటూ ఉంటే ఇక దాని లక్ష్మి మన కుటుంబం మీద పగబట్టే వాళ్ళు ఎవరుంటారు అని తను అంటూ ఉంటుంది. ఎందుకుండరు, మన ఎదురుగానే ఉంటారు, బయటపడేదాకా మంచి వాళ్ళుగానే నటిస్తారు అని కావ్య అంటూ ఉంటుంది. ఇక రుద్రాని అవకాశం వచ్చింది కదా అని శ్రీరామచంద్రులాగా ఉండే అన్నయ్యని ఇలా చేస్తాడని ఎవరైనా ఊహించామా, ఈ వయసులో తప్పు చేసి ఒక బిడ్డను కని వదినికి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడా అని అందరితో అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన సుభాష్ వాళ్ళమ్మ నేరుగా సుభాష్ దగ్గరికి వెళ్ళి తనని చంప మీద కొడుతూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళి తనని ఆపుతూ ఉంటారు. సుభాష్ వాళ్ళమ్మ సుభాష్ని తిడుతూ ఉంటుంది. దేవత లాంటి భార్యని ఇంట్లో పెట్టుకొని ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది, ఇంట్లో కొడుకులు కోడళ్ళు తమ్ముడు భార్యలు తల్లి తండ్రి ఇంతమంది దృష్టిలో నువ్వేమైపోతావు, నువ్వు ఆలోచించలేదా, నిజం బయటపడిన రోజు నీ భార్య పరిస్థితి ఇలాగే ఉంటుందని నువ్వు ఊహించలేదా, నా కడుపున చెడబుట్టావు కదరా, నీ భార్య బిడ్డలు గౌరవం ఇంటి వంశ గౌరవం ఎన్ని మర్చిపోయావా, నీకు అమ్మనని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇక రాజును చూసి నీ తండ్రి చేసిన పనిని కప్పిపుచ్చి ఆ బిడ్డని నీ బిడ్డని చెప్పి ఇంటికి తీసుకొచ్చావు, ఈ నిజం బయటపడగానే నీ తల్లి చావు బతుకుల మధ్య ఉంది, ఆ రోజు నీ భార్య పరిస్థితి కూడా ఇలాగే అయ్యేది, నువ్వు కూడా ఇలాగే దోషిలాగే మిగిలిపోయేవాడివి, కావ్య ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే తన పరిస్థితి కూడా ఇలాగే ఉండేది, మీరిద్దరూ చేసిన త్యాగం ఏంటి, తండ్రి తప్పు చేస్తే కొడుకు నెత్తినేసుకోవడమా, ఇప్పుడే చెప్తున్నాను, జరగరానిది ఏదైనా జరిగి నా కోడలు నా ఇంటికి తిరిగి రాకపోతే ఈ ఇంటి గడపలను శాశ్వతంగా అడుగు పెట్టలేవని సుభాష్తో అంటూ ఉంటుంది. ఇక కావ్య కూడా అలా మాట్లాడకండి అమ్మమ్మ, అత్తయ్యకి ఏమి కాదు, తను తిరిగి ఇంటికి వస్తుందని తను సర్ది చెప్తూ ఉంటుంది. తన భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక నా కోడలు గుండె పగిలి ముక్కలైపోయింది, ఇంతకంటే ఏం కావాలి, ఎంత పెద్ద సమస్య వచ్చినా టీవీగా నిలబడి మాట్లాడగలిగే నా పెద్ద కోడలు ఈరోజు ఈ నిజాన్ని భరించలేక కుప్పగొలిపోయింది, నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక హాస్పిటల్ పాలైంది, ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతూ ఉంది అని ఏడుస్తూ నా కోడలికి ఏం కాకూడదు దేవుడా, తను క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని తను దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి తనకి వచ్చింది మైల్డ్ హార్ట్ అటాక్ కాదు, సివియర్ హార్ట్ అటాక్, తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే నా కోడలు బ్రతకాలి డాక్టర్, ఎంత డబ్బైనా పర్వాలేదు, తను బ్రతికి మా ఇంటికి రావాలి అని తను చెప్తూ ఉంటే ఇక మీరు కంగారు పడకండి, తనని అబ్జర్వేషన్లో ఉంచాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం కదా, రాత్రంతా తనని అబ్జర్వేషన్లో పెట్టాలి, చేయవలసిన టెస్టులు ఏమైనా ఉంటే తర్వాత చేద్దాం, మీరందరూ ఇక్కడ ఇంతమంది ఉండకూడదు, ఎవరో ఒకరో ఇద్దరు ఉండి మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అని డాక్టర్ వాళ్ళతో చెప్తూ ఉంటారు. ఇక రాజు అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ వెళ్ళిపోతారు కానీ కావ్య మాత్రం ఉంటుంది. తనని కూడా వెళ్ళమంటే ఆడవాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఏ అవసరం వస్తుందో నేను ఇక్కడే ఉంటానని తను చెప్తూ ఉంటుంది. ఇక సుభాష్ ఐసీయూలో ఉన్న అపర్ణని బయట నుంచి చూస్తూ నేను నీకు ద్రోహం చేశాను అపర్ణ, నీ నమ్మకాన్ని వమ్ము చేశాను, నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాను, నా ముఖం కూడా నీకు చూపించలేను అని చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు.
రాజు కావ్యని పక్కకి తీసుకెళ్ళి తిడుతూ ఉంటాడు. ఇదంతా నీ వల్ల జరిగింది. ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ కాదని నిజం తెలుసుకున్న తర్వాత నువ్వు నోరు మూసుకొని ఉండాల్సింది. ఏదో ఉద్ధరించాలని ఎక్కడెక్కడో తిరిగి ఆ దొంగమాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. మా అమ్మ ఆ బిడ్డకి తనే కన్నతల్లి నాకు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చూసింది. నువ్వేమో ఏమి అభ్యంతరం లేదని సంతకం కూడా పెట్టేశావు పెళ్లి చేయమని. పెళ్ళికి టైం ఉంది కదా అని చివరికి తాళి కట్టేదాకా తీసుకొచ్చావు. మా నాన్న నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? నువ్వే కదా. ఆ నిజం బయట పెట్టడం వల్లే కదా మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడే చెప్తాను, ఒకవేళ మా అమ్మకి ఏమైనా అయితే జీవితంలో నేను నీ ముఖం చూడనని చెప్తూ ఉంటాడు రాజు. ఇక కావ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక సుభాష్ వాళ్ళ అమ్మ అన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటాడు. మరోపక్క డాక్టరు అపర్ణ పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పింది గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటే, ఇక అంతలో తన పక్క నుంచి నర్సు ట్రే పట్టుకుని వెళ్తూ ఉంటే అందులోంచి చాకు తీసేసుకొని తన మణికట్టును కోసుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా గమనించిన కావ్య రాజు పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఆపుతూ ఉంటారు. నన్ను చచ్చిపోనివ్వండి, నా భార్య కళ్ళల ద్వేషాన్ని నేను చూడలేను. నా కుటుంబం అంతా నన్ను ఒక నేరస్తుని చూసినట్టు చూస్తుంది. ఇక నేను బ్రతికి అనవసరం అంటూ ఉన్న సుభాష్తో అలా మాట్లాడకండి మావయ్య, మీకేమైనా అయితే అత్తయ్య తట్టుకోలేరని చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ కూడా సుభాష్తో చెప్తూ ఉంటారు, మీరు పెద్దవాళ్ళు ఇలా చేయకూడదు. పిల్లలకి చెప్పాల్సింది పోయి మీరు ఇలాంటి పని చేయకూడదు. ఇది సూసైడ్ కేసు కింద కూడా వస్తుంది. నిజానికి మేము పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేయాలి. మరోసారి చేయకండి అని తను చెప్తూ ఉంటాడు. ఇక రాజు అయితే ఎందుకు నాన్న ఇలా చేశావు? అమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇలా చేసుకున్నావు, మేమేమైపోవాలి అని తను అంటూ ఉంటే, మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి రావడానికి నేనే కారణం. నాకు చాలా అవమానంగా ఉంది. నేను ఎవరిని ఫేస్ చేయలేకపోతున్నానని చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు సుభాష్. ఇక రేపటి ఎపిసోడ్లో రుద్రాని రాహుల్తో చెప్తూ ఉంటుంది, ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చాక ఆ గుండె చెడిపోయినట్టే. దాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టినా అది ఆగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగా ఆగిపోయేలాగా అలాంటి పరిస్థితిని మనమే తీసుకొచ్చామనుకో, ఆటోమేటిక్గా ఆ గుండె ఆగిపోతుంది. మా వదిన అలానే పైకి వెళ్ళిపోతుంది అని రాహుల్తో చెప్తూ ఉంటే ఇక రాహుల్ కూడా చాలా సంతోషంగా వింటూ ఉంటాడు. ఇక హాస్పిటల్లో అపర్ణకి స్పృహ వచ్చిందని డాక్టర్లు చెప్పగానే కావ్య పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళి కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న అపర్ణని చూసి తన చేయి పట్టుకుంటుంది, తనకు ధైర్యం చెప్తున్నట్టుగా. ఇక అపర్ణ కూడా నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి చూస్తున్నావా అంటుంటే, మన ఇంట్లో ఈ విషయంలో మీకు ధైర్యం చెప్పగల ఏకైక వ్యక్తిని నేనే అత్తయ్య అని తను చెప్తూ ఉంటుంది. నాకేమి ధైర్యం చెప్పొద్దు, నేను నిన్ను నమ్మను అని అపర్ణ చెప్తూ ఉంటే ఇక కావ్య ఆశ్చర్యంగా వాళ్ళ అత్తయ్యని చూస్తూ ఉంటుంది. అపర్ణని సుభాష్ ఎలా ఫేస్ చేస్తాడు, తను అడిగే ప్రశ్నలకి సుభాష్ ఏం సమాధానం చెప్తాడో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.